హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ వెడ్డింగ్ స్పెషల్ చికెన్ బిర్యానీ. చెన్నైలో ఈ బిర్యానీ చాలా ఫేమస్. పెళ్ళిళ్ళు, బర్త్డే, ఇతరత్ర ఫంక్షన్స్కి ఈ బిర్యానీ తప్పకుండా చేస్తారు. దీన్ని తయారు చేసే విధానం కూడా చాలా ఈజీ. ముఖ్యంగా ఇది ముస్లిం బిర్యానీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 బిగ్ సైజ్ ఆనియన్స్ స్లైస్లో కట్ చేసుకోండి. మీడియం సైజ్ 5 టమాటోస్ స్మాల్ పీసెస్లో కట్ చేసుకోండి. అరకిలో చికెన్ శుభ్రం చేసి పెట్టుకోండి. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ అరకిలో 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. బిర్యానీ దబరాని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనిచ్చి ఫ్రై చేయడానికి సరిపడా నెయ్యి, ఆయిల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. బిర్యానీ స్పైసెస్ని లైట్గా ఫ్రై చేసుకోండి. అట్లాగే ఆనియన్ స్లైసెస్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వండి. అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. టమాటా ముక్కల్ని కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు గ్రేవీ లాగా బాగా వేగనివ్వాలి. టమాటా ముక్కలు అస్సలు తెలియకూడదు, అప్పుడే బిర్యానీ బాగుంటుంది. మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వండి. చీల్చిన 5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా కూడా వేసి అన్నిటితో కలిపి వేగనివ్వండి. ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీ రుచికి తగినట్టు ఉప్పు, కారం, అట్లాగే కొద్దిగా పసుపు, బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసి మిక్స్ చేయండి. నేను బిర్యానీ తయారీకి ఇండియా గేట్స్ సూపర్ బ్లూ కలర్ ప్యాకెట్ వాడతాను. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలాగా తిప్పి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, అంటే 1.5 టంబ్లర్, 2.5 టంబ్లర్ల వాటర్ వేసి మూత పెట్టి బాగా మరగనివ్వండి. వాటర్ మరగడం స్టార్ట్ అయింది. మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువైతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అడుగును కొంచెం వాటర్తో ఉంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇట్లా సైడ్స్ అప్లై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి అవసరమైతే మూత పైన వెయిట్ పెట్టండి ఆవిరిపోకుండా. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసి చివరిగా దీనిపైన కొద్దిగా పుదీనా, కొత్తిమీరను చల్లుకోండి. అబ్బా, స్మెల్ అయితే అదరగొడుతుంది. టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు, మీరు తయారు చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. ఇంత రుచికరమైన బిర్యానీని అస్సలు మిస్ కాకండి. ఎట్లా వచ్చిందో ట్రై చేసి కల్కి కిచెన్ తెలుగులో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా తయారు చేసి ఫ్యామిలీతో తిని ఎంజాయ్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుని ఎప్పుడూ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.